ప్రేమ జంట 4 సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రేమించుకున్నారు. మరి ఈ విషయం పట్ల ఈ సీతాఫల్ మండిలో ప్రజెంట్ మాజీ కార్పొరేటర్ హేమ శ్యామల గారు మనతో పాటు ఉన్నారనమాట. ఫ్యామిలీతో మరి ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. సో ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ ఇష్యూ పైన ఈ ఏరియా మొత్తం చాలా వరకు స్పందించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళపైన కూడా కొన్ని రూమర్స్ అయితే చెప్తున్నారు. ఈ ఏరియా కార్పొరేటర్గా మీరేమంటారు? మీరు ఇంతకుముందు చూసారు. సో గత 10 సంవత్సరాల నుంచి మాకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడు కూడా ఫేస్ చేయలేదు మేము. అంటే ఇట్లా ఏ సిచ్యువేషన్ మా ఏరియాలో ఎప్పుడు కూడా జరగలేదు, కనిపించలేదు కూడా. ఇది ఫస్ట్ టైం మేము చూస్తున్నాం. అది కూడా నిన్న నైట్ 8 o'clock 9 o'clock ఆ టైంలో జరిగింది అని చెప్పేసి మార్నింగ్ న్యూస్లో బాగా స్ప్రెడ్ అయింది. సో ఈ ఇన్సిడెంట్ జరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు 2 sides, ఇద్దరు మాకు పరిచయమే. అక్యూజ్ మాకు తెలిసిన వాళ్ళే, విక్టిమ్ మాకు తెలిసిన వాళ్ళే. ఆ ఏరియాలో అంటే లోకల్గా ఉంటారు కాబట్టి ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు లైక్ ఫెస్టివల్స్ ఉన్నా, బతుకమ్మలు బోనాలు ఉన్నప్పుడు కూడా క్యూ సైడ్ వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ చేసినప్పుడల్లా పిలుస్తుండే. కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి వ్యక్తులు అని చెప్పేసి మేము ఎప్పుడు అనుకోలేదు. సో వాళ్ళ గురించి ఆల్మోస్ట్ 1 year నుంచి మాకు తెలుస్తుంది. దానికి ముందు మాకు ఎప్పుడు కూడా తెలియదు. 1 year నుంచి రిపీటెడ్ అఫెన్సెస్ జరుగుతున్నాయి. ఆ అఫెన్సెస్ ఏంటంటే ఇట్లనే గొడవలు పడడం, లోకల్ బస్తీ వాళ్ళతో లొల్లి పెట్టుకోవడం, లేదంటే వాళ్ళని ఎవరినైనా ప్రశ్నిస్తే వాళ్ళ సైడ్ వచ్చి ఎవరైనా అడ్డుకున్న ప్రయత్నం చేసిన, అంటే రోడ్ బ్లాక్ చేసి న్యూసెన్స్ చేస్తుంటారు. ఇట్లా ఎందుకు చేస్తున్నారు బాబు అని అంటే వాళ్ళని కొట్టడం. సో వాళ్ళ కండబలం చూపించి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ మీద దాడి చేయడం, అమ్మాయి వాళ్ళ సైడ్. సో దాడి చేయడం, వాళ్ళు ప్రీవియస్గా కూడా వాళ్ళ మీద కేసులు అయినాయి, వాళ్ళ మీద షీట్ ఉందని చెప్పేసి చెప్పారు. సో ఇది ఫస్ట్ టైం కాదు. సో గతంలో కూడా చాలా సందర్భాలలో చాలా మందితో గొడవ. లోకల్గా అన్ని జరుగుతున్నప్పుడు మరి వాళ్ళపైన యాక్షన్ తీసుకొని వాళ్ళకంటూ ఒక కఠినమైన శిక్ష అయితే ఉండాలి. ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది అని చాలాసార్లు చాలా వీడియోస్లో మాట్లాడడం మనం విన్నాం గవర్నమెంట్ తరఫున. మరి ఇప్పుడు మీరేమంటారు దీని పట్ల? మాకు అసలు అర్థం అవ్వట్లేదు ఏంటిది, ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పేసి. ఇన్ని జరుగుతున్నా కూడా ఎందుకు ప్రభుత్వం దీనికి స్పందిస్తలేదు, ఎందుకు ప్రాపర్గా యాక్షన్ తీసుకుంటలేరు, పోలీస్ వాళ్ళు ఎందుకు ఇది చేయట్లేదు? రీసెంట్గా 3 months కింద కూడా అదే ఏరియాలో అదే ఫ్యామిలీకి సంబంధించిన పిల్లలు పెద్ద మనుషుల మీద దాడి చేస్తాం. మేము కంప్లైంట్ ఇచ్చాం. పెద్ద మనుషులు, ఇది చూడండి, మీరు చూస్తే ఈయన ఆల్మోస్ట్ 70-75 ఉంటారు. ఇంకో పక్కన ఉన్న అనిల్ అన్న వ్యక్తి ఈయన ఉన్నాడు. జస్ట్ ఏంటి బాబు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్టు ఈయన మీద 75+ ఉంటాడు, 75 years అట. సో దారుణంగా ఆయనను కొట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అది కూడా నార్మల్ చేతులతో కాదు, పెద్ద పెద్ద రాళ్ళు తీసుకురావడం, పెద్ద పెద్ద హాకీ స్టిక్స్. వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్ అంట. అక్యూజ్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు స్పోర్ట్స్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. బాక్సింగ్, కుస్తీ పోటీలు అవి ఇవి చేస్తారు. సో ఎవరు పోయి వాళ్ళని ప్రశ్నించినా, ఎవరు పోయి ఇట్లా చేయొద్దు అని అన్నా కూడా వాళ్ళ మీద దాడి చేసి ఇష్టారీతంగా ప్రవర్తిస్తారు. ఈ ఇన్సిడెంట్ నాకు తెలియంగానే మేము లోకల్ సిఐ గారికి చెప్పాము, ఏసీపీ గారికి చెప్పాము, అడిషనల్ డీసీపీ గారి నోటీస్ తీసుకెళ్ళినాం, డీసీపీ మేడం కూడా చెప్పినాం. అందరికీ అందరూ కూడా సానుకూలంగానే స్పందించండి. ఖచ్చితంగా ఇట్లా జరగద్దు, మేము మానిటర్ చేస్తాము, డెఫినెట్గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని. అప్పుడు యాక్షన్ తీసుకున్నారు, రిమాండ్ చేసిండ్రు, 1 వారం రోజులు పోయిండ్రు, బెయిల్ తెచ్చుకున్నారు. ఇంతే కదా అని చాలా సింపుల్గా వాళ్ళు కూడా లైట్ అయిపోయింది. వాళ్ళకి బెయిల్ మీద బయటకు వచ్చింది. ఇక అంటే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని వాళ్ళు బెయిల్ తీసుకొని వాళ్ళ మీద రౌడీ షీట్ ఉంటే కూడా రిమూవ్ చేసేసిండ్రంట. అది నాకు కూడా ఐడియా లేకుండే. ఈరోజు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా రౌడీ షీట్ ఉండి వాళ్ళ మీద తీసేసిండ్రంట. అమ్మ మేము పోలీసు వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తున్నారు కోర్టు నుంచి తెచ్చుకున్నారు, దానికి మేమేం చేయగలుగుతామని అన్న. మరి కోర్టుకి వీళ్ళు సమాధానం చెప్పాలి కదా. వీళ్ళు రిపీటెడ్గా గొడవలు చేస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. సో వీళ్ళ మీద కేసు డెఫినెట్గా అట్లనే ఉండాలా, పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి పోలీసు వాళ్ళు ఇవ్వాలి కదా. అట్లా వాళ్ళు ఈజీగా వదిలేసిన అనేది మాకు కూడా అర్థం అవ్వట్లేదు. సో ఇన్ని జరుగుతున్నా, రిపీటెడ్గా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తున్నా, మేము చూస్తున్నాం అని చెప్పేసి మాటల వరకే ఉంది కానీ చేతల్లో కనిపించలేదు. ఈరోజు అదే జరిగి ఉంటే, వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఉంటే, సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఈరోజు ఇన్సిడెంట్ జరగకపోతుండే. అండ్ అబ్బాయి ఎవరితో మాట్లాడిన అమ్మాయి ఈ అబ్బాయికి చెప్పడం జరిగింది, నీ మీద కంప్లైంట్ ఇవ్వమన్నారు, హ్యాస్ చేస్తున్నారు అని చెప్పేసి. ఒకవేళ అది గిట నువ్వు ఇవ్వకపోతే మనల్ని చంపేస్తా అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి కూడా ఈ అబ్బాయి నోటీస్లో పెట్టింది. మరి వాళ్ళు ఎందుకు పోలీసు వాళ్ళని అప్రోచ్ కాలేదో, మరి అప్రోచ్ అయినా వాళ్ళు సహకరించలేదో తెలియదు. సో ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే ఇన్ డీటెయిల్గా వాళ్ళ మధ్యలో ఏం జరిగింది, దేనివల్ల ఈ గొడవ అయింది అనేది మాకు తెలీదు. బట్ ఏదేమైనా ఒక నిండు ప్రాణం పోయింది, అనవసరంగా ఆయనని చంపివేయడం జరిగింది. ఒకవేళ నిజంగా ఆయన తప్పే చేసిండు, మీకు ఇబ్బంది కలిగే విషయం చేసిండంటే
చట్టాలు ఉన్నాయి, వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మీరంతటా పోయి ఇప్పుడు మీ బతుకులు నాశనం చేశారు, ఆ అబ్బాయిని చెప్పేసిండ్రు, ఇద్దరు కుటుంబాల ఫ్యామిలీలు ఇప్పుడు ఇబ్బంది పడే సిచ్యువేషన్ తీసుకొచ్చి ఆవేశంకి పోయి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఆవేశం కాదు, వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడం, గంజాయి తాగుతారని చెప్పేసి అక్కడ లోకల్ వాళ్ళు రిపీటెడ్గా మాకు చెప్తున్నారు. ఓకే, మరి ఇలాంటివి జరిగినప్పుడు ఇది మీ ఏరియాలోనే జరుగుతున్నాయి కాబట్టి మరి మీరు వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు అసలు? మేము గతంలో ఉన్నప్పుడు రెగ్యులర్గా పోలీస్ వాళ్ళతో మీటింగ్లు పెట్టుకోవడం, రివ్యూస్ చేయడము, ఇట్లా ఎక్కడైనా ఇట్లాంటివి జరుగుతున్నాయంటే రిపీటెడ్గా చెప్పడము, పోలీస్ వాళ్ళు కూడా పాట్రోలింగ్ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏం జరిగింది, మా టర్మ్ అయిపోయిందండి. ఇప్పుడు ఎవరు కూడా చెప్తే వినేటట్టు లేరు. మీరేంది మాకు చెప్పాలా, మీరు ఆఫ్టర్ ఆల్ ఎక్స్ కార్పొరేటర్ ఆ టైప్స్లలో మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను కూడా అలానే అంటున్నారు. ఇప్పుడు ఇది నా సమస్య కాదు, ఇక్కడ ఇది పబ్లిక్ సమస్య. ఇది నేను అందరి గురించి మాట్లాడుతున్నా. నా ఇంటికి ఏదో అవుతుంది అనేది నేను చెప్పట్లేదు. రేపు పొద్దున వాళ్ళకేమైనా జరిగితే డిపార్ట్మెంట్ పరంగా మీకు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి నష్టం జరుగుతుంది. మేము మీకు సహకరించి ఇట్లాంటి జరగకుండా, క్రైమ్స్ జరగకుండా సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ధైర్యంగా ఏమంటారు, ధైర్యాన్ని ఇస్తలేరు, ప్రజలని ఇబ్బంది పెట్టే చర్యలే పాల్పడుతున్నారు. ఇప్పుడు పోయి ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఇన్సిడెంట్ చూసానండి. అక్యూజ్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి విక్టిమ్ ఫ్యామిలీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. రిపీటెడ్గా పోలీస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాము, పాట్రోలింగ్ చేయండి, ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ప్రజలకి భద్రత కలిగించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ప్రజల కంటే భద్రత ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, వాళ్ళ ఇంటి ముందు బయట వాచ్మెన్ లాగా పనిచేయడానికే పోలీస్ శాఖ ఉన్నట్టుగా అనిపిస్తుంది. లేదంటే ఏదైనా ప్రభుత్వంలో ఉన్న నాయకులని ప్రశ్నిస్తే ఆ ప్రతిపక్షంలో ఉన్న నాయకులనే కానీ ప్రజలనే కానీ తీసుకుపోయి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇక్కడ ప్రజలకి మేలు చేస్తున్నట్టు, ప్రజాపాలనలో ప్రజలకు మంచి జరుగుతున్నట్టయితే మాకు కనిపించట్లేదు. అన్యాయం అయిపోతున్నారు ప్రజలు, ఇబ్బంది పడుతున్నారు, సెక్యూరిటీ లేదు, పోలీస్ శాఖ మాకు పనిచేస్తలేదు. విక్టిమ్ వాళ్ళు చెప్తున్నారు 100కి డయల్ చేస్తే 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఉండాల్సిన పోలీసు వాళ్ళు 25 నిమిషాల తర్వాత వచ్చారు. అంబులెన్స్ కూడా ఆల్మోస్ట్ 20 మినిట్స్ తర్వాత వచ్చిందని. అప్పటి వరకు ఆ ప్రాణం ఉంటుందా? ఎందుకు ఇంత నిర్లక్ష్యం, ఎందుకు ఇంత ఇట్లా చేస్తున్నారు, నెగ్లెక్ట్ చేస్తున్నారు? ప్రజలని ఏమంటారు పట్టించుకొని ప్రజల బాగు గురించి పనిచేస్తే ప్రభుత్వాలు బాగుపడతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది ఒక్కటే కాదు, ఒక్క ఇన్సిడెంట్. అట్లా అంటే ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఎక్స్ రిటైర్డ్ IPS ఆఫీసర్ ఇంట్లో వాళ్ళ వైఫ్ పోతే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అక్కడ ఉన్నారు. సిపి గారు వెళ్ళారు, మన DGP గారు వెళ్ళారు, అందరు అక్కడే ఉన్నారు. అంటే వాళ్ళది కారణం, కానీ వీళ్ళది కాదా? ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, లేరని మేము అనట్లేదు. కానీ పోలీస్ వాళ్ళు ప్రాపర్గా విక్టిమ్కి సపోర్ట్ చేస్తున్నట్టు కనిపించట్లేదు. వాళ్ళే చెప్తున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని మీరు సైలెంట్ ఉన్నా అంటే ఆ బెదిరింపులు ఏంటంటే ఇష్యూస్ ఇంకెక్కువ అవుతాయేమో, మీరు ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవాలా, మీరు ఏం అడగద్దు, మేము తర్వాత చూస్తాం. వాళ్ళ కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి బాడీ వెళ్ళిపోయింది అనుకో, తర్వాత ఏం చేయడానికి ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మళ్ళీ బెయిల్ పైన బయటకు వచ్చి ఇలాంటి ఘటనని ఇంకొకరి ఇంట్లో జరగదు అని గ్యారంటీ ఏముంది అసలు? లేదు. నేను అదే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వాలా, ఇట్లాంటివి జరగదు, ఫ్యూచర్లో మేము ప్రజలకి భద్రత కల్పిస్తామని చెప్పేసి. ఇప్పుడు ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నారో ఇక్కడ చెప్పిండ్రో ఇంకోసారి కాదు అది ఇది అని వాళ్ళు భరోసా ఇవ్వాలి, వాళ్ళు హామీ ఇవ్వాలి, ప్రభుత్వం హామీ ఇవ్వాలా. ఇది ఒక్కటే కాదు, చాలా చోట్ల ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అట్లెందుకండి, రీసెంట్గా మల్కాజ్గిరి కమిషనర్ ఆఫీస్లో ఉన్న మేడం, కమిషనర్ గారు, CP గారే రోడ్డు మీదకి పోతే మహిళల భద్రత చూసాం. అంటే ఎట్లా అక్కడ అంటే ఏం జరుగుతుంది ఏంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆల్కహాల్ మత్తులో ఇష్టం వచ్చినట్టు గాంజాయి తాగి ఇష్టం వచ్చినట్టు మహిళల పట్ల ప్రవర్తించడం, కొట్టుకోవడం, మర్డర్లు జరగడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మనకు IPS ఆఫీసర్కి ఇట్లా జరిగితే కామన్ పబ్లిక్ ఇంకెన్ని జరుగుంటాయి, ఎట్లా రియాక్ట్ కావాలా? ప్రొయాక్టివ్గా తొందరగా రియాక్ట్ అయ్యి ప్రజలకి ఇబ్బంది కలగకుండా మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు ఏంటిదో చేయాలా, భయపెట్టాలా. భయం ఉంటేనే ప్రజలు కొంచెము ఇదితోని అంటే భయంతోనే ఉంటారు. లేకపోయేసరికి ఇష్టం ఉంది అంటే ముఖ్యమంత్రి గారే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు, నాయకులను రెచ్చగొడుతున్నారు, చెప్పండి, కొట్టుకోండి, సావండి అన్న టైప్స్లో ఆయన ప్రతి మీడియాలలో అంటే ప్రతి స్పీచ్లలో మాట్లాడే వరకు ప్రజలు కూడా అట్లనే
చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది మాకు. ఓకే, చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది అని ప్రతి ఘటన తర్వాత కామన్గా చెప్పే పదం అయితే ఇదే. కానీ దాని తర్వాత ఎంతమంది బెయిల్ల నుంచి బయటకు వచ్చిరు, ఎంతమందికి జస్టిస్ జరిగింది అనేది మాత్రం ఇంతవరకే ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయింది. దీని పట్ల మీరేమంటారు? ఏదున్నా ఇన్వెస్టిగేషన్ మీద బేస్ అయి ఉంటుంది, మనకు దొరికే ఎవిడెన్సెస్ మీద బేస్ అయి ఉంటుంది. సో డెఫినెట్గా ప్రాపర్ ఎవిడెన్సెస్ ఇచ్చి వాళ్ళకి శిక్ష పడేంత ఉంటే వాళ్ళు బెయిల్ మీద వచ్చే పరిస్థితి ఉండదు. సింపుల్గా ఇవి దొరకలేదు అవి దొరకలేదు అని చెప్పేసి ఎవిడెన్సెస్ అంత లేవు ఇంత లేవు అని అంటే ఖచ్చితంగా న్యాయం కోర్టులో ఏముంటుంది, ఇవన్నీ లేవు కదా మేము బెయిల్ ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. వాళ్ళు మళ్ళీ బయటికి వచ్చి ఇదే నడుస్తూ ఉంటుంది కొంచెం క్లోజ్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇట్లాంటివి జరిగినప్పుడు జస్టిస్ ఎప్పుడు జరుగుతుంది? డెఫినెట్గా అందరికీ న్యాయం చేసే విధంగా ప్రభుత్వాలు, పోలీస్ శాఖ, అట్లనే కోర్టు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా మంది మీద ఉంటుంది. యాజ్ అ పొలిటీషియన్గా చెప్తున్నా డెఫినెట్గా ఇది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకోనో వాళ్ళ ఇది పేరు ఉపయోగించుకోనో ఇంకో ఏదో రకంగా దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అట్లాంటివి జరగకుండా నిజంగా అన్యాయం చేసిన వాళ్ళకి శిక్ష పడేలాగా అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఇట్లాంటివి రిపీట్ కాదు. అంటే పవర్కి వాళ్ళు లొంగి సపోర్ట్ చేసి వాళ్ళకి సహకరిస్తే మాత్రం ఇట్లాంటివి కంటిన్యూ అవుతుంటాయి. అవి జరగకుండా వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి, అవి ఆలోచించుకొని రేపటి రోజున మాకు ఇట్లాంటివి జరిగినప్పుడు ఎట్లా అనేది వాళ్ళు ఆ ఇన్సిడెంట్స్లో వాళ్ళని పెట్టుకొని చేస్తే బెటర్ అవుతుంది. లేదు అంటే కాదు అని నేను అనుకుంటున్నాను. మీరు ఇంతకుముందు చెప్తూ వచ్చారు వాళ్ళ ఫ్యామిలీకి ఇంతకుముందు వేరే కేసులు కూడా ఉండే వాళ్ళ పైన, బట్ అవి ఇప్పుడు ఏం లేవు అని చెప్పేసి అంటున్నారు అని. మరి ఇలాంటి దానిపైన మీరు స్ట్రాంగ్గా ఉండి లైక్ ఇంకా గవర్నమెంట్ దృష్టికి మీరు ఇట్లాంటివి తీసుకెళ్ళగలిగితే బాగుంటుంది అనేది కూడా డెఫినెట్గా మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యాము. డీజీపీ గారు టైం ట్రై చేస్తున్నాం, సిపి గారు టైం తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో టైం ఇస్తే మేము అప్రోచ్ అయ్యి వీళ్ళ మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి. ఇన్ కేస్ తీసుకోకపోతే లీగల్గా మేము ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇది ఒక్కటే కాదు, ఇంకేవైనా కూడా లోకల్గా ఏమున్నా కూడా మహిళల భద్రత పట్ల, ప్రజల భద్రత పట్ల మేము తీసుకోవాల్సిన చర్యలన్నిటికీ కూడా మేము చేస్తూ ఉన్నాం. మేము ఏదో పవర్లో ఉండి ఇప్పుడు ఉన్నది ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కాకుండా చూడాలి. ప్రజాపాలన అంటున్నారు, మరి ప్రజాపాలనలో ఇట్లనే ఉంటుందా? ప్రజలు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకోవడం, దౌర్జన్యం చేయడం, దొంగతనాలు చేయడం, మానభంగాలు చేయడం ఇవన్నీ ప్రజాపాలనలో ఇంత కామనా అన్నట్టు కనిపిస్తుంది. సో ఇది తెలుసుకొని కనీసం ఇప్పటికైనా వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళ తప్పులు సరిదిద్దుకొని రేపు పొద్దున ప్రజలకు ఇబ్బంది కాకుండా చూస్తే బెటర్ అని నేను భావిస్తున్నాను. ఫైనల్గా మీరు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఇష్యూలో మీరు కనిపిస్తున్నారు అండ్ మీరు బాధపడడం కావచ్చు మేము చూస్తూనే ఉన్నాం. ఆ కుటుంబం పట్ల మీకు ఎలాంటి సంబంధం ఉంది అంటే మీరు ఇంత బాధపడుతున్నారు కాబట్టి అడుగుతున్న ఈ విషయం. ఇప్పుడు సీతాఫల్ మండి ఓటర్స్ అంతా నా ఫ్యామిలీ అండి. సో నా ఫ్యామిలీతో పాటు వాళ్ళు కూడా యాడ్ అయినారు. నన్ను 10 ఏళ్ల పాటు నన్ను గెలిపించుకున్నారు, వాళ్ళ బిడ్డగా నన్ను ఆదరించారు. ఇప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు అతన్ని చూసిన ప్రతిసారి నాకు ఒక తమ్ముడు లాగా కనిపిస్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ మదర్ నాతో చాలా సందర్భాల్లో మాట్లాడింది. అండ్ ఆ అబ్బాయి సీటు గురించి 2-3 సార్లు నేను అబ్బాయిని కలవడం అంతా జరిగింది. మాట్లాడిన ప్రతిసారి చాలా ఇన్నోసెంట్గా, చాలా డీసెంట్గా ఆయన మాట్లాడుతూ చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతారు. అండ్ చాలా బాగా చదువుకుంటాడు, ఎటువంటి చిల్లర ఏమంటారు పనులకు పోడు, చాలా డీసెంట్గా ఉంటాడు. ఆయన చదివేది ఆయన చూసుకుంటాడు, ఆయన కుటుంబం మీద చూసుకుంటాడు, కాసేపు ఫ్రెండ్స్తో టైంపాస్ చేస్తాడు, మళ్ళీ చదువుకోవడం జరుగుతుంది. ఆయనకు రేపు ఎగ్జామ్ ఉందంట, అది చదువుకొని జస్ట్ ఫ్రెండ్స్ తోటి కొంచెం సేపు అట్లా కూర్చుందామని వెళ్తే ఈరోజు ఆయనకి పరిస్థితి పడుతుంది. సో ఆయనని 2-3 years బ్యాక్ జస్ట్ ఆయన డైరెక్ట్గా కలిసిన, ఈరోజు ఆయనని అంటే డైరెక్ట్గా చూస్తున్నాను. సో అంటే ఒక ఫ్యామిలీలో మా వాళ్ళు ఎట్లయితే కోల్పోతారో నాకు అదే బాండింగ్ ఉంది. యాజ్ ఎ బ్రదర్గా, యాజ్ ఎ సిస్టర్గా నేను ఆయనని ట్రీట్ చేసినాను. అది జరిగినప్పుడు, అది తెలిసినప్పుడు అసలు తట్టుకోలేకపోయినాము. ఆ సిచ్యువేషన్స్ చూసినప్పుడు కూడా నేను ఇప్పుడు ఎవరికైనా కూడా ఎవరికైనా కూడా ఆ బాధ అదంతా ఉంటుంది. సో అట్లా మేము ఏదైనా ఖచ్చితంగా వాళ్ళకి సపోర్టివ్గా ఉంటాం, ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కాకుండా అయితే చూసుకుంటాం. ఇప్పుడు వాళ్ళ మదర్ ఏం పని చేస్తారు అసలు మీ దగ్గరికి? వాళ్ళు అంటే చిన్న చిన్న పనులు చేస్తారంటే కుకింగ్ అది వరకు ఉంటుంది. అప్పట్లో వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు వాళ్ళకి టైలరింగ్ అవన్నీ ట్రైనింగ్ ఇప్పించి సెల్ఫ్గా వాళ్ళు చేసుకోవడానికి మేము ట్రైనింగ్స్ ఇస్తుండే. ఆ క్రమంలో నాకు వాళ్ళ మదర్ పరిచయం అయ్యారు, అప్పటి నుంచి నాకు తెలుసు అనమాట. సో ఇప్పుడు తను చిన్న చిన్న ఏదో పనులు చేసుకుంటా చాలా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు, ఎవరి జోలికి వెళ్ళరు, చాలా బాగుంటారు. ఆంధ్ర నుంచి వచ్చారు, ఇక్కడ సెటిల్ అయ్యారు, చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు. అండ్ వాళ్ళకి 2 BHK ఫ్లాట్ వస్తే రీసెంట్గా కొన్ని మంత్స్ కింద వాళ్ళు అక్కడ షిఫ్ట్ అయిపోయారు. జవహర్ నగర్లో డబుల్ బెడ్రూమ్లో వాళ్ళు ఉంటున్నారు.
కానీ అబ్బాయికి మల్లారెడ్డి కాలేజ్కి వెళ్ళాలంటే అక్కడి నుంచి బస్సెస్ లేవని చెప్పేసి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటా ఇది చేస్తున్న క్రమంలో మళ్ళీ ఈ ఇన్సిడెంట్ జరిగి యాక్చువల్గా ఎండ్ అయిపోయింది, వాళ్ళు మాట్లాడుకోవట్లేదు. మళ్ళీ ఏం జరిగిందేమో, ఎక్కడి నుంచి వాళ్ళ బావ డిస్టర్బెన్స్ మరి ఎవరి డిస్టర్బెన్స్, దాని కారణంగా అబ్బాయికి ఈరోజు ఈ పరిస్థితి రావడం జరిగింది. ఇట్లాంటివి శిక్షలు మాత్రం కఠినంగా ఉండాలి. అట్లాంటి చర్యలు మీరు ముందడుగేసి అంటే ఇప్పుడు నేను లేను కదా అని అనుకోకుండా ఈరోజు మీరు ఎలా అయితే బయటకు వచ్చి వీళ్ళ విషయంలో మాట్లాడుతున్నారో ఇక పైన కూడా మీరు అలాగే చేయాలని ప్రజలు ఇప్పటివరకు మిమ్మల్ని ఎంతో నమ్మి ఈరోజు ఈ ఇష్యూలో కూడా బీదాకు వచ్చారు. సో అలానే నెక్స్ట్ వాళ్ళకి కూడా మీ మద్దతు ఇట్లానే ఉండాలి, మీరు ఇలానే హెల్ప్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఆ అబ్బాయి కూడా చాలా మెచ్యూర్డ్గా చాలా క్లియర్గా చెప్తూ వస్తున్నాడు ఒక మాట, ఇప్పుడు వద్దు, ఇది మన ఏజ్ కాదు కదా అని చెప్పి కూడా క్లియర్గా చెప్తున్నాడు. ఇంత చెప్పాక కూడా ఆ అమ్మాయి అతనికి కాల్ చేసినప్పుడు మిస్టేక్ ఆ అబ్బాయిది ఎలా అవుతుంది అంటే న్యాయానికి రోజులు లేవు అనడానికి ఇది ఒక నిదర్శనమేమో. తప్పులు చేస్తున్నారు, తప్పించుకుంటున్నారు. మరి దీనిపైన ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.